లైఫ్ని వెనక్కి తిరిగి మనం సరిగ్గా చూసుకోవట్లేదు. వెనక్కి తిరిగి చూస్తే ముందు చేసేటువంటి ప్రయాణం చాలా సులభతరంగా ఉంటుంది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. వెనక్కి ఒకసారి తిరిగి చూసినట్లయితే మన జీవితాన్ని, ఆ జీవితంలో ఎవరు ఉన్నారు, ఎవరు నడిపించారు అనేటువంటిది కానీ సరిగ్గా మనము అర్థం చేసుకుంటున్నట్లయితే, చూస్తున్నట్లయితే, వింటున్నట్లయితే, జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే గ్రహింపు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం నడిచిన జీవితం అంతా కూడా ఆయన నడిపిస్తే నడిచిందే కానీ మన సొంత బలమును బట్టి, మన సొంత జ్ఞానం బట్టి నడిచిన ప్రయాణం కానీ ఎన్నోసార్లు మనం అనుకునే ఉంటాం, నా వల్ల ఇక్కడ కావడం లేదు. నిజంగానే మన వల్ల కాదండి. మనం ఎదుర్కొనే ప్రశ్నలు, మనం ఎదుర్కొనే పరిస్థితులు ఏవి కూడా మన వల్ల అయ్యేది కాదు. మనల్ని బలహీనపరిచేటువంటివే, మనల్ని వెనక్కి లాగేటువంటివే, మనల్ని కృంగదీసేటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉండొచ్చు. కానీ ప్రభు వైపు చూస్తున్న ప్రతి ఒక్కరికి వాటన్నిటినీ ఆయన చేయి పట్టుకుని దాటింపజేసేటువంటి గొప్ప దేవుడు, గొప్ప స్నేహితుడు అనేటువంటిది గుణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విన్నాం.